హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ది వెల్ అండ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. మూడు విషయాలు డిస్కస్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నా. సో అంతకంటే ముందు ఒక విషయం మీతో షేర్ చేయాలి. నేను పొలిటికల్ కాంటెంట్ సంబంధించిన విషయం నేను యూట్యూబ్ ఛానల్లో చేయొద్దు అనుకున్నా. బట్ స్టిల్ ఫ్యూ ఆఫ్ ద సిచ్యువేషన్స్ అండ్ ఫ్యూ ఆఫ్ ద పాయింటర్స్ విచ్ ఆర్ మేకింగ్ మీ టు మేక్ దిస్ కైండ్ ఆఫ్ జోనల్ వీడియోస్. స్టిల్ నేను ఇది ఎక్కడి వరకు తీసుకెళ్తుందో నేను చెప్పలేను. ఇలాంటి వీడియోస్ చేస్తానా చేయనని నేను చెప్పలేను. బట్ స్టిల్ I would try to avoid to make political content videos. సో ద సిచ్యువేషన్ ఏంటంటే ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్న పొలిటికల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్నాయో అవి కరెక్ట్ వేలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్తో కానీ అండ్ న్యూస్ ఛానల్స్తో కానీ ఈ కాంటెంట్ అనేది ఒక ప్రాపర్ వేలో ట్రూత్స్ అనేవి పబ్లిక్కి షేర్ కావట్లేదని నా ఒపీనియన్. సో నా ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి నేను ఈ వీడియో చేస్తున్నా. నా సబ్స్క్రైబర్స్ కానీ అండ్ నా వీడియోస్ చూసే వాళ్ళకి కానీ ఒక రైట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అనేది నా ముఖ్య ఉద్దేశం. ఓకే, ఆ మూడు పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ కాక్రోచ్ జనతా పార్టీ. కాక్రోచ్ జనతా పార్టీ ఈ పార్టీ గురించి మనం ఆల్మోస్ట్ ఒక 2026లో ఒక 4-5 మంత్స్ నుంచి కంటిన్యూస్గా చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సోనం వాంగ్చుక్. ఈ పెద్ద మనిషి గురించి కూడా మనం డిస్కస్ చేయాలి ఆబ్వియస్లీ, ఎందుకంటే ఈ మూడు పాయింటర్లు చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి చాలామందికి. అండ్ థర్డ్ పాయింటర్ వుడ్ బి ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ బిల్. ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ అంటే ఏంది, ఎప్పుడు వచ్చింది, అసలు ఎందుకు ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా ఉంది, ఈ మూడు విషయాలు ఎందుకు సర్క్యులేట్ అవుతున్నాయి, ఆల్గారిథం ఎందుకే దీన్ని బూస్ట్ చేస్తుంది అనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ థింగ్ ఫస్ట్ కాక్రోచ్ జనతా పార్టీ. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏంటి? చాలామందికి ఒక ర్యాండమ్ ఒపీనియన్ ఉంది, కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఏదో ఆన్లైన్లో ఉంటుంది, ఇదేదో వచ్చిందని చెప్పేసి చాలామందికి ఇన్స్టాగ్రామ్ కంటిన్యూస్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. బట్ స్టిల్ ఒక రైట్ అప్రోచ్ ఏంది, అసలు ఆ పార్టీ ఎజెండా ఏంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు ఇంత వైలెన్స్ క్రియేట్ చేస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ నీట్ కోసం పనిచేస్తుంది. కాక్రోచ్ జనతా పార్టీ వచ్చేసి డిఫరెంట్ యాక్టివిటీస్ కోసం మన ప్రస్తుత గవర్నమెంట్ అపోజ్ చేస్తుంది అనే విషయాల గురించి చాలా ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో ఎవరికి నచ్చింది వాళ్ళు, ఎవరికి తెలిసింది వాళ్ళు, ఎవరికి తెలిసింది అదే నిజం అనుకుని షేర్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నా సబ్స్క్రైబర్స్కి అండ్ ద పీపుల్ హు ఆర్ గోయింగ్ టు వాచ్ మై వీడియో వాళ్ళందరికీ నేను ఒకటే విషయం చెప్తున్నానంటే, చెప్పే వాళ్ళు చాలా విషయాలు మీతో షేర్ చేస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే నీ ప్రోపగండా ఏంటి, మీరు ఫ్యాక్ట్స్ ఏంటి అనేది మీరు డిసైడ్ చేసుకొని మీరు ఫాలో అవ్వాలి. ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరికి అపోజ్ చేయాలని చెప్పేసి. ఓకే, అందుకోసమే నేను వీడియో చేస్తున్నా. ఈ కాంటెంట్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అసలు ఏం జరుగుతుందనే విషయం గురించి ఒక పర్టికులర్ ఐడియా ఇస్తుంది. కాక్రోచ్ జనతా పార్టీ గురించి మనం మాట్లాడుకుందాం. కాక్రోచ్ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ, బీజేపీ. భారతీయ జనతా పార్టీ లాగే కాక్రోచ్ జనతా పార్టీ పెట్టుకుందామని చెప్పేసి ఒక పెద్ద మనిషి వచ్చిండు. ఆ పెద్ద మనిషి వచ్చేసి అభిజిత్. అభిజిత్ అనే వ్యక్తి సోషల్ మీడియా వింగ్లో పనిచేసాడు. ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా వింగ్లో పనిచేసాడు. 2020 నుంచి యాక్టివిస్ట్ ఆయన. సో పని చేసుకుంటూ ఉన్నాడు. రీసెంట్గా ఒక ఒక విచారణలో భాగంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చేసి సూర్యకాంత్ ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండు అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ గురించి. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, నిరుద్యోగులు కాక్రోచెస్ లాగా పట్టుకొని పీడిస్తున్నారు దేశాన్ని అని చెప్పేసి, వైలేట్ చేస్తున్నారు అనే ఉద్దేశంలో ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాడు. ఆ ఇంటెన్షన్ వేరు. ఆ ఇంటెన్షన్ ఏంటి అంటే, చాలామంది గ్రాడ్యుయేషన్ లేకపోయినా నకిలీ సర్టిఫికేట్లు తీసుకొచ్చి ఈ నిరుద్యోగం అనే సమస్యను పెంచి పీడిస్తున్నారు అనే ఉద్దేశంలో ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాడు. ఆయన స్టేట్మెంట్ పాస్ చేసింది వేరు, పబ్లిక్కి తీసుకెళ్ళింది వేరు. పబ్లిక్లో ఈ ఇన్ఫర్మేషన్ పాస్ అయింది వేరేలాగా వెళ్ళింది, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. సో దాన్ని ఒక పెద్ద మనిషి సీరియస్గా తీసుకొని కొన్ని సంఘాలని ఉద్వేగించి కొన్ని సంఘాలకి ఈ విషయాన్ని పాస్ చేసి, మనం గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగా లేదు, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం మార్చాలి, గవర్నమెంట్ అకౌంటబిలిటీతో పనిచేయాలి, చాలా పేపర్ లీక్ జరుగుతున్నాయి, చాలా అన్యాయాలు జరుగుతున్నాయి ఉద్దేశంతో ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక పేజ్ ఓపెన్ చేసిండు. సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ. కాక్రోచ్ ది సింబల్ ఆఫ్ దిస్ థింగ్, పార్టీకి సింబల్ కాక్రోచ్. ఆ కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి అభిజిత్ అనే వ్యక్తి ఓపెన్ చేసినాడు. సో ఆ పేజ్ ఓపెన్ చేసిన నెక్స్ట్ డే నుంచి చాలా హ్యూజ్ ఫాలోయింగ్ పెరిగిపోయి మొత్తం 10 మిలియన్స్ 20 మిలియన్స్, ఇప్పుడు ఆల్మోస్ట్ 25 మిలియన్స్కి రీచ్ అయిపోయింది. అన్ని పార్టీస్ కంటే కూడా ఎక్కువ మంది ఫాలోవర్ ఉంది సిజేపీకి. సో ఇక్కడ వచ్చేసి ఎజెండా అండ్ ప్రోపగండా బాగానే ఉంది. సో వాళ్ళు అనుకున్న దానికోసం పనిచేస్తే ఇంకా బాగుంటుంది, అది అందరికీ హెల్ప్ఫుల్. ఒక మంచి ఇనిషియేటివ్తో వస్తే న్యూట్రల్ పబ్లిక్లే కాదు, పబ్లిక్ మొత్తం అపోజిషనా లేకపోతే ప్రభుత్వమా
రూలింగ్ పార్టీయా లేకపోతే అపోజిషన్ పార్టీ, అసలు ఏ పార్టీ అని చూడకుండా ఒక మంచి ఇనిషియేటివ్ని పక్కా అందరూ సపోర్ట్ చేస్తారు. దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ కరెంట్లీ ఇన్ ఇండియా. ఖచ్చితంగా మనకు సపోర్ట్ అయితే చేస్తారు. కానీ ఈ సీజేపీ అనేది వాళ్ళ ఎజెండా ప్రకారం పనిచేయకుండా ఇంకా కొన్ని విషయాలు, అడిషనల్ విషయాల్లో కూడా పాల్పంచుకోవడం జరుగుతుందన్నమాట కరెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో. రీసెంట్గా నీట్ పేపర్ లీక్ జరిగింది, అది అందరికీ తెలుసు. దానికి స్ట్రైక్ జరిగినాయి, పాపం ఎంతోమంది స్టూడెంట్స్ ప్రాణాలు కోల్పోయినారు. అది జరుగుతూ ఉంది అండ్ రీటెస్ట్ కండక్ట్ చేసినారు. సో ద స్టోరీ ఈజ్ ఇనఫ్, స్టోరీ అయిపోయింది. దీని గురించి ఇండియన్ పార్లమెంట్లో కూడా డిస్కషన్కి మేము వస్తామని చెప్పేసి ప్రభుత్వం అంగీకరించింది. సో అది ఎండ్ అయిపోయిన తర్వాత జంతర్ మంతర్లో జూలై 20కి మళ్ళా కాక్రోచ్ జనతా పార్టీ ఒక పిలుపునిచ్చి స్ట్రైక్ చేసింది. ఆ స్ట్రైక్ అనేది వితౌట్ వైలెన్స్తో ఉంటే చాలా బాగుంటుండే. చేయండి. సో ఇట్స్ అ ఫండమెంటల్ రైట్. ప్రతి ఒక్క పౌరుడికి క్వశ్చన్ చేసే హక్కు ఇండియన్ కాన్స్టిట్యున్సీ మనకు ఇచ్చింది. మనం చేయొచ్చు, రాజ్యాంగం ప్రకారం నువ్వు క్వశ్చన్ చేయొచ్చు. కామన్ మ్యాన్గా చేయొచ్చు, ఒక పొలిటీషియన్గా చేయొచ్చు, యాక్టివిస్ట్గా చేయొచ్చు, సోషలిస్ట్గా చేయొచ్చు, ఒక రాజకీయవేత్తగా చేయొచ్చు. యూ హ్యావ్ రైట్ దట్ యూ కెన్ ఆస్క్ ఎనీ వన్, యూ కెన్ క్వశ్చన్ దెమ్. బట్ ఓన్లీ థింగ్ అది వైలెన్స్ క్రియేట్ చేసేలాగా ఉంటే సో దేర్ వుడ్ బి ఎ ప్రిపోజిషన్ ఫర్ దాట్, రైట్? సో అలాంటి సమయంలో మనకి రీసెంట్గా ఢిల్లీ పోలీస్ స్టూడెంట్స్ మీద అనుచితంగా ప్రవర్తించారు, అది మనకు తెలుసు. ఇక్కడ 2 types ఆఫ్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. ఒకటి, స్టూడెంట్స్ మొత్తం స్టోన్స్ తీసుకెళ్ళి లారీస్లో అండ్ వెహికల్స్లో స్టోన్స్ తీసుకెళ్ళి పబ్లిక్ సెక్టార్స్ మీద దాడి చేయడము, పోలీసుల మీద దాడి చేయడము, ఇలాంటివి చేసినప్పుడు పోలీసులు లాఠీచార్జ్ చేసినది ఒక భాగం. లేదు, కావాలనే గవర్నమెంట్ అనుచితంగా ప్రవర్తించి లాఠీచార్జ్ చేసింది, రక్తాలు వచ్చేలా కొట్టింది, చాలామందికి చాలా గాయాలైనాయి. సో దానివల్ల మేము ఖండిస్తున్నామని చెప్పేసి చాలామంది యాక్టివిస్టులు, చాలామంది పొలిటీషియన్స్, చాలామంది పబ్లిక్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా వెళ్తుందంటే సో ఎవరికి తెలిసింది వాళ్ళు మాడుకుంటూ వెళ్తారు. కానీ అక్కడ ఎగ్జాక్ట్లీ జరిగిన విషయం ఎవరికి తెలియదు. ఎగ్జాక్ట్లీ జరిగిన విషయాన్ని కరెక్ట్గా ప్రపోజ్ చేయట్లేరు, ఇక్కడ జనాలకి షేర్ అవ్వట్లేదు, రైట్? ఎందుకంటే మనకి ఇండియాలో 2 types ఆఫ్ టూ అని చెప్పొద్దు, ఎన్ నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే మీడియా ఎట్లా పనిచేస్తుందంటే, ఐఎమ్ నాట్ స్టేటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ నెగిటివ్ పాయింటర్స్ ఆన్ న్యూస్ ఛానల్స్. బట్ ఇక్కడ ఏముందంటే, ఇది నా ఒపీనియన్, కరెక్ట్ అయితే కామెంట్ చేయండి, కరెక్ట్ కాకపోతే అది కూడా కామెంట్ చేయండి, కరెక్ట్ కాదని చెప్పేసి దిస్ ఇస్ మై ఒపీనియన్. ఐఎమ్ నాట్ వాల్యుయేటింగ్ ఎనీథింగ్. ప్రభుత్వం కోసం పనిచేసే మీడియా ఛానల్స్ ఉన్నాయి అండ్ అపోజిషన్ కోసం పనిచేసే మీడియా ఛానల్స్ ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే, ప్రభుత్వం కోసం పనిచేసే వాళ్ళు ప్రభుత్వం ఏం చేస్తున్నా కూడా రైట్, ప్రభుత్వం కరెక్టే చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు షోకేస్ చేస్తారు. అండ్ నెక్స్ట్, ఎవరైతే అపోజిషన్ పార్టీ కోసం పనిచేసే న్యూస్ ఛానల్స్ ఉన్నాయో వీళ్ళు చేసే విధానాలు ఏవైతున్నాయో, వీళ్ళు చేసే స్ట్రైకులు కానీ, వీళ్ళు రైజ్ చేస్తున్న వాయిస్ కానీ, వీళ్ళు చేసిన పాయింటర్స్ కానీ ఇవి కరెక్ట్ అని చెప్పేసి అపోజిషన్ న్యూస్ ఛానల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇక్కడ పిచ్చోళ్ళంతా ఎవరు? జనాలు, పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ఆ పబ్లిక్ ఇప్పుడు పిచ్చోళ్ళు. సో పబ్లిక్ ఒక పాయింటర్ ఏం అర్థం చేసుకోవాలంటే, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనే విషయం మనం పర్టిక్యులర్గా అనాలిసిస్ చేసుకొని పబ్లిక్ కరెక్ట్గా రీసెర్చ్ చేసి డిసైడ్ అయ్యి ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరికి అపోజ్ చేయాలనేది మనం చూసుకోవాలి. ఇక్కడ సీజేపీ చేస్తున్న ర్యాలీస్ ఏవైతే ఉన్నాయో, సీజేపీ చేస్తున్న ఒక ప్రొటెస్ట్ ఏదైతే ఉందో అది వితౌట్ వైలెన్స్తో ఉంటే ఎవ్రీబడి షుడ్ సపోర్ట్. ఎవరైనా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఒక మంచి పాయింటర్ కోసం వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు. కానీ వీళ్ళ ముఖ్య అంశాలను మర్చిపోయి వేరే విషయాల గురించి కూడా డిస్కషన్ వచ్చిందని చెప్పి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చాలా జరుగుతున్నాయి. ఆర్ఎస్కి సంబంధించింది, బీజేపీ వర్సెస్ సంబంధించిన నినాదాలు రావడం. నీకు పార్టీతో ఇఫ్ ఇన్ కేస్ నీకు పార్టీతో నీకు ఏదైనా అపోజిషన్, పార్టీతో నీకు ఒకవేళ పడట్లేదు, పార్టీకి సంబంధించిన విషయాలను అపోజ్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు డైరెక్ట్లీ అపోజ్ దెమ్. వై ఆర్ యూ యూజింగ్ స్టూడెంట్స్? నువ్వు స్టూడెంట్స్తో ప్లాట్ఫామ్ లాగా యూజ్ చేసుకొని నీ లోపల ఎజెండా కోసం యూజ్ చేస్తున్నావు. దట్స్ నాట్ కరెక్ట్, రైట్? సో ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని కాకుండా 2 types ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది. సో ఈ 2 types ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనం పబ్లిక్ ఏదైతే ఉందో ఆ పబ్లిక్ అనేవాళ్ళు ఈ 2 types ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒక ప్రాపర్ వేలో అర్థం చేసుకొని రెస్పాండ్ అయితే బాగుంటుంది. షేర్ చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ కరెక్టా రాంగ్ అనేది నువ్వు అనాలిసిస్ చేసుకొని నువ్వు డిసైడ్ చేసుకోవాలి ఎండ్ ఆఫ్ ది డే యాజ్ అ యూజర్గా. కానీ వచ్చిన ప్రతిదీ నమ్ముతా, నేను స్టేటస్లో పెట్టేస్తా, నేను యూట్యూబ్లో అవేర్నెస్ వీడియోస్ చేసేస్తా అంటే దట్ షుడ్ బీ ఇన్ ఏ ప్రాపరేట్ వే. దానివల్ల సిచ్యువేషన్ బిహేవియర్ ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది, రైట్?
సో, నిన్ను నమ్మిన యూజర్ నువ్వేం చెప్తే అది నమ్మిండనుకో నీ సబ్‌స్క్రైబరు. నువ్వొక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే అది ఎక్కడికైనా ఇంపాక్ట్ తీసుకెళ్ళొచ్చు. రైట్. ఇక్కడేంటి అంటే ఈ న్యూస్ ఛానెల్స్ చేస్తున్న ఈ విషయాల వల్ల చాలా మందికి కన్‌ఫ్యూజన్స్ వచ్చినాయి. క్లియర్ గదా! కాక్రోచ్ జనతా పార్టీ ఎజెండా ఒకటి. అండ్ వాళ్ళు చేస్తున్న ఎజెండా ఇది. అండ్ మొన్న చేసిన ప్రొటెస్ట్‌లో నీట్ ప్రొటెస్ట్ గురించి మాట్లాడిన వాళ్ళు నీటే మాట్లాడితే బావుంటది. ప్రకాష్ రాజ్ గారు వస్తారు. ప్రకాష్ రాజ్ ఒక ఇన్ఫర్మేషన్ అంటాడు. ఆయన మతం గురించి మాట్లాడాల్సిన అవసరం అక్కడ లేదు. అక్కడ జరుగుతుంది నీట్ ప్రొటెస్ట్. ఢిల్లీ ప్రొటెస్ట్. దాని గురించి మాట్లాడితే అయిపోతది. సో, ఇదేంటి అంటే పబ్లిక్ పర్టిక్యులర్‌గా ఈ విషయాల్ని ఎగ్జామిన్ చేయాలి. అండ్ ఎవరు కరెక్ట్, ఎవరు రాంగు అండ్ ఎవరి ఇంటెన్షన్స్ ఏంటనేది పల్స్ మనం క్యాచ్ చేసి మనం ఒక రైట్ వేలో మనం వెళ్ళాలి. దట్స్ వాట్ వీ నీడ్ టు డూ. అండ్ సెకండ్ పాయింట్ సోనం వాంగ్‌చుక్. ఈయన ఒక పెద్ద ఇంజినీర్ అండ్ ఒక విద్యావేత్త. లడఖ్‌లో పర్యావరణానికి సంబంధించిన గానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం చాలా పనిచేసిండు. ఈయనకి మంచి అవార్డ్స్ వచ్చినాయి. నోబెల్ అవార్డ్స్ వచ్చినాయి. ఈ ఏషియాలో అవార్డ్స్ వచ్చినాయి. నోబెల్ అవార్డ్ వచ్చింది. ఆ అవార్డ్‌కి బీజేపీ కూడా సపోర్ట్ చేసింది. ఆయనకి సన్మాన సత్కారాలు కూడా చేసింది. బట్ రీసెంట్‌గా జూన్ 22 నుంచి ఈయన ఒక నిరాహార దీక్ష చేసిండు. సో, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఈ పేపర్ లీక్స్ అనేవి ఇవనేవి జరుగుతున్నాయి. అకౌంటబిలిటీతో పనిచేయాలి అనే ఉద్దేశంతోనే ఆయన కొన్ని చేంజెస్ తీసుకురావాలి. అందుకోసమని ఆయన నిరాహార దీక్ష స్టార్ట్ చేసిండు. ఆల్మోస్ట్ 20 డేస్ తర్వాత 22 డేస్ తర్వాత ఆయన హాస్పిటల్‌కి వెళ్ళడం జరిగింది. 65 ఎంపీస్ దగ్గరికి ఆయన వెళ్ళి అంటే ఆయన 65 ఎంపీస్‌కి లెటర్ రాసి సో, దీక్ష విరమించుకోవాలని నాకు రిక్వెస్ట్ చేయండి. నా పాయింటర్స్‌ని మీరు అంగీకరిస్తే ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి గానీ అండ్ రావాల్సిన మార్పుల గురించి మీరు ఒకవేళ అగ్రీ చేస్తే నేను బతకాలనుకుంటున్నా, చావాలనుకోవట్లేదు. ఇంకా ప్రజల కోసం పనిచేయాలి. ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని నేను మార్చాలి. దానికోసం నేను చర్చలకు సిద్ధమే. పార్లమెంట్‌లో కూడా ఈ అంశం గురించి మాట్లాడాలనే ఉద్దేశంతోని సోనం వాంగ్‌చుక్ అనే పర్సను నిరాహార దీక్ష చేసిండు. సోనం వాంగ్‌చుక్ అనే వ్యక్తి ఇంటెన్షన్స్ అనేవి ప్రాపర్ వేలో ఉండొచ్చు. కానీ ఆయనకు కొన్ని ఎన్‌జీఓస్ ఉన్నాయి. ఎక్కడికి వస్తున్న పాయింటర్. ఆయనకు కొన్ని ఎన్‌జీఓస్ ఉన్నాయి. ఎన్‌జీఓస్ ఫారిన్ కంట్రీ కాంట్రిబ్యూటర్స్ ఉన్నారనమాట దాంట్లో. ఓకే. సో, అమెండ్మెంట్ బిల్ గురించి మాట్లాడక ముందు సోనం వాంగ్‌చుక్ గురించి మాట్లాడుతున్నా. ఈయనేంటంటే కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్సు ఈయన లడఖ్‌లో చాలా విషయాలు చేసినాడు. చాలా మంచి పనులు చేసినాడు. ఇండియాకి కూడా చాలా విషయాలు చేసినాడు. అండ్ నోబెల్ ప్రైజ్ గ్రహీత. సో, చాలా మంచి కాంటెంట్ ఉంది ఈయన దగ్గర. సో, ఆయనకు మనం సపోర్ట్ చేయాలి. మన ఇండియా ప్రస్తుతం ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ గానీ, ఇండియాకి పనిచేస్తున్న మంత్రులు ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే ఉన్నారో, పీఎం ఉన్నారో, హోమ్ మినిస్టర్ ఉన్నారో వీళ్ళందరూ మంచిగా పనిచేస్తలేరు. సో, వాళ్ళకి అపోజిట్‌గా చేస్తుంటే సంథింగ్ విచ్ ఈస్ గోయింగ్ రాంగ్ అని చెప్పేసి చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళ ప్రొపగండా ప్రకారం వాళ్ళు షేర్ చేస్తున్నారు. వాళ్ళు రాళ్ళేస్తూనే ఉన్నారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు బేసిక్‌గా. సో, సోనం వాంగ్‌చుక్ మంచోడా, చెడ్డోడా అనేది ఎండ్ ఆఫ్ ది డే మీకు తెలిసిపోతది. రైట్. సో, 2 డిస్కషన్‌లు అయిపోయినాయి. ఒకటి సీజేపీ కాక్రోచ్ పార్టీ ఏం చేస్తుందో అయిపోయింది. అండ్ సోనం వాంగ్‌చుక్ ఏం చేస్తుందో అయిపోయింది. ఆయన నిరాహార దీక్ష చేసి ప్రస్తుతానికి హాస్పిటల్‌లో ఉన్నాడు. హీ వాంట్స్ టు క్విట్. ఆ స్ట్రైక్ అనేది క్విట్ చేయాలనుకుంటున్నాడు. దానికోసం 65 ఎంపీస్‌కి లెటర్ రాసినాడు. దెన్ వాళ్ళు కూడా అప్రోచ్ అయినారు. కరెంట్ గవర్నమెంట్ ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కూడా కలిసినారు. సో, డిస్కషన్‌కి ఓకే అన్నారు. పార్లమెంట్‌లో దాని గురించి డిస్కస్ చేస్తామని అన్నారు. సో, ఆ పాయింటర్స్ ఓకే అంటే అండ్ ఎవరైతే నీట్‌లో ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినారో అండ్ ఎవరికైతే ఎఫెక్ట్ అయిందో వాళ్ళందరికీ తగిన పరిహారం ఇచ్చేసి వాళ్ళని చూసుకోవాలనే ఉద్దేశంతో ఆయన స్టేట్మెంట్ పాస్ చేసినాడు. ఆ స్టేట్మెంట్‌కి గవర్నమెంట్ కూడా ఓకే చెప్పింది. ఆయన స్టేట్మెంట్ చేయకముందు కూడా గవర్నమెంట్ ఓకే చెప్పింది. బికాజ్ గవర్నమెంట్ హాస్ సమ్ కైండ్ ఆఫ్ అకౌంటబిలిటీ. వాళ్ళకి తెలుసు వాళ్ళు దేశాన్ని మంచిగా నడిపించడానికి వాళ్ళు పనిచేస్తున్నారు. రైట్. నేను ఎవరి సపోర్టర్ని కాదు. జస్ట్ ఐఎమ్ షేరింగ్ మై ఒపీనియన్. సో, 2 థింగ్స్ మనం డిస్కస్ చేసినాం. ఒకటి సీజేపీ అయిపోయింది. దెన్ సోనం వాంగ్‌చుక్ గురించి అయిపోయింది. సో, దెన్ లాస్ట్ పాయింటర్ ఎఫ్‌సీఆర్ఏ అమెండ్మెంట్ బిల్. సో, ఈ విషయం గురించి కొంచెం కాన్సంట్రేట్ చేయండి. ఈ విషయం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిల్. అది 2 డేస్ బ్యాకే మన అమిత్ షా పార్లమెంట్‌లో మాన్సూన్ పార్లమెంట్ సిట్యుయేషన్స్‌లో ఆయన ప్రొడ్యూస్ చేసిండు. విచ్ ఈస్ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఎఫ్‌సీఆర్ఏ అంటే. సో, ఇది ఫస్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు. ఈ ఎన్‌జీఓల గురించి, ఎన్‌జీఓలకు వస్తున్న ఫండ్స్ గురించి, ఇన్వెస్టిగేషన్ గురించి ఇదేం కొత్తది కాదు. సో, ఆల్మోస్ట్ 3 ఇయర్స్ 1976లో ఇది స్టార్ట్ అయింది. అండ్ 2020లో కొత్త సవరణలు చేసినారు. అండ్ 2020లో ఇంకా కొన్ని సిక్ పాలసీలు యాడ్ చేసి సవరణలు చేసినారు. 2026లో ఇంకా మేజర్ చేంజెస్ చేసి సో, పార్లమెంట్‌లో దీన్ని ప్రవేశపెట్టినారు. మ్యాటర్ ఏందంటే ఈ బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏందంటే చాలా ఎన్‌జీఓస్ ఏవైతే ఇండియాలో కరెక్ట్‌గా నడుస్తున్నాయో ఒక ప్రాపర్
ఒక ప్రాపర్ ప్రాపగండాతో, ఒక ప్రాపర్ ఇంటెన్షన్‌తో జరగట్లేవు. ఈ ఫారెన్ కాంట్రిబ్యూట్‌తో నడిపిస్తున్న ఏవైతే ఎన్‌జీఓస్ ఉన్నాయో, ట్రస్ట్‌లు, ఎన్‌జీఓస్‌లు, విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో, సో వాళ్ళు దేశ రక్షణకి భంగం కలిగేలాగా విచ్ ఆర్ రిలేటెడ్ టు కన్వర్జెన్స్. సో కన్వర్షన్స్‌కి వాళ్ళు పనిచేస్తున్నారు. దేశ భద్రతను భంగం కలిగించే విధంగా ఒక పారదర్శకత లేకుండా పనిచేస్తున్నారు. సో ఆ ఎన్‌జీఓస్‌ని ఏవైతే ఉన్నాయో, ఆ ఎన్‌జీఓస్‌ని బ్యాన్ చేయాలి. వాళ్ళకి వచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో ప్రాపర్‌గా యూజ్ చేస్తున్నారా? లేదంటే వేరే విషయాల కోసం యూజ్ చేస్తున్నారా? వాళ్ళు తీసుకుంటున్న పర్పస్ వేరు. వాళ్ళు యూజ్ చేస్తున్న పర్పస్ వేరు. ఆ పర్పసెస్ ఏంటి? వాటి వల్ల ఇండియాకి జరగబోయే నష్టం ఏంటి? దేశ భద్రతకి ఏం అన్యాయం జరగబోతుంది? భంగం ఏం కలగబోతుంది? అండ్ దేశానికి ఏం నష్టం జరగబోతుందనే దాని మీద ఒక స్ట్రిక్ట్ పాలిసీని తీసుకొచ్చింది. అది 1976 నుంచి ఉంది. అండ్ ఇప్పుడు దాంట్లో కొన్ని స్ట్రిక్ట్ పాలిసీస్ యాడ్ అయినాయి. విచ్ ఈస్ హెల్ప్‌ఫుల్ టు కంట్రీ. దానికోసం అనేది ఎఫ్‌సిఆర్‌ఏ అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చినారు. ఈ ఎఫ్‌సిఆర్‌ఏ అమెండ్మెంట్ బిల్ ద్వారా ఈ ఎన్‌జీఓలు ఏవైతే ఉన్నాయో, ఫారిన్ కంట్రీ ద్వారా వచ్చే ఎన్‌జీఓలు, ఫారిన్ కంట్రీస్ కాంట్రిబ్యూట్ చేసిన ఎన్‌జీఓలు, ఆ ఎన్‌జీఓలకు అనేది నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేయాలనుకున్న ఇంటెన్షన్స్ అనేవి పనిచేయవు. వాళ్ళ వాళ్ళ ప్రాపగండా అనేది పనిచేయదు. వాళ్ళ ఎజెండాలు అనేది పనిచేయవు. ఎందుకంటే దేశానికి విరోధంగా పనిచేసే ఏ ఆటంక శక్తులనైనా గవర్నమెంట్ ఖచ్చితంగా ఖండించాలి. అండ్ వాటిని బహిష్కరించాలి. సో వాటిని రద్దు చేయాలి. వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలి. ఒక ప్రాపర్ ఆడిట్ చేయాలి. ప్రాపర్ ఆడిట్ జరుగుతుంది దాని మీద. అందుకోసమనే బిల్ తీసుకొచ్చినారు. సో ఎఫ్‌సిఆర్‌ఏ బిల్ అనేది ఇది అప్లై అయిపోయిన తర్వాత చాలా ఎన్‌జీఓస్‌కి ప్రాబ్లమ్ అవుతుంది. ఈ చాలా ఎన్‌జీఓస్‌లో కూడా మన సోనం వంశీకి కూడా ఎన్‌జీఓస్ ఉన్నాయి. ఆ ఎన్‌జీఓస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఫారెన్ కాంట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫారెన్ కాంట్రిబ్యూషన్‌తోనే ఇవి నడుస్తున్నాయి. సో చాలా విషయాలనేది జరుగుతున్నది. సో ఒక విషయం నేను మీకు చెప్పగలిగేది ఏందంటే, మీరు 'ధురంధర్' మూవీ చూస్తే మోదీజీ గారు డైరెక్ట్‌గా ఒకే నైట్‌లో నోట్ల రద్దు చేస్తాడు. దాని తర్వాత ఇంటెన్షన్ ఏందో మనం మూవీ చూసినాక అర్థమైంది. చాలా మందికి అప్పుడు అర్థం కాలేదు. సో ఇండియన్ గవర్నమెంట్ తీసుకునే కొన్ని డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అది ఇండియా దేశం కోసం, దేశం అభివృద్ధి కోసం, దేశ భద్రత కోసమే. వేరే విషయాల కోసం అనైతే వేరే వేరే ప్రాపగండాస్ కోసం అయితే కాదు. సో ఈ ఇంటెన్షన్ అనేది తర్వాత అర్థమైంది. పబ్లిక్ కరెంట్ అజంప్షన్స్‌లో ఏమున్నారంటే, సీ తెలిసిన ప్రతి ఒక్క విషయానికి లేదు గవర్నమెంట్ రాంగ్ వేలో ఉంది. గవర్నమెంట్ కరెక్ట్‌గా పనిచేయట్లేదు. గవర్నమెంట్ ఇలాంటి విషయాలు ఎందుకు పట్టించుకోవట్లేదు. తప్పు జరిగింది. తప్పుకు రెక్టిఫికేషన్ కూడా ఉంటది. దానికి చాలా జరిగినాయి. అట్లా అనుకుంటే మనం డిస్కస్ చేయాలనుకుంటే చాలా పేపర్ లీక్ జరిగినాయి. ఆల్మోస్ట్ 15 పేపర్ లీక్ జరిగినాయి లాస్ట్ 1 ఇయర్‌లోనే. ఏది హైలైట్ గాలే. ఈ కాక్రోచ్ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఇది హైలైట్ చేసింది. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో ఈ ఎఫ్‌సిఆర్‌ఏ ఏదైతే పాస్ అయితదో, ఇఫ్ ఇన్ కేస్ పాస్ అయితే వాళ్ళ ఎన్‌జీఓస్‌కొస్తే ప్రాబ్లమ్ అయితది. సో ఎన్‌జీఓస్‌కి ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒకలాగా వయలెన్స్ క్రియేట్ చేయాలి అనే విధంగా వయలెన్స్ క్రియేట్ చేస్తున్నారు అనే విషయంతోని ఈ ప్రభుత్వం సంబంధించిన మీడియాసు ప్రచారం చేస్తున్నాయి. అండ్ ప్రభుత్వంలో లేని మీడియాసు లేదు మేము చేసిన పాయింటర్సే కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు పనిచేస్తున్నారు. ఏంటి ఇండియా తప్పు దోవలో వెళ్తుంది. వీళ్ళు కరెక్ట్‌గా పనిచేయట్లేరు. ఎడ్యుకేషన్ మినిస్టర్ కరెక్ట్‌గా పనిచేయట్లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి. ప్రధానమంత్రి రిజైన్ చేయాలి. అండ్ ఆల్సో హోమ్ మినిస్టర్ కూడా రిజైన్ చేయాలనే ఒక ప్రాపగేషన్‌తో వచ్చారనమాట. సీ ఒక కరెక్ట్ పాయింటర్ మాట్లాడుకుంటే ఇప్పుడు సివిల్స్‌కి చాలామంది అపియర్ చేస్తారు. ఆల్మోస్ట్ ఒక 10 మిలియన్ మంది అప్లై చేస్తారు. ఒక 1 మిలియన్ మంది రాస్తారు. అందులో అండర్ 1000 పీపులే సెలెక్ట్ అవుతారు. ఇప్పుడు దాని అర్థం గవర్నమెంట్ ఇప్పుడు నువ్వు క్వాలిఫై అవ్వలేదంటే ఎవరైతే అపియర్ చేసి క్వాలిఫై అవ్వలేదో దాని అర్థం గవర్నమెంట్ దిగిపోవాలన్నా? లేకపోతే గవర్నమెంట్ కరెక్ట్ పని చేయట్లేదన్నా? సీ నీట్‌లో కూడా సేమ్ అదే విషయం జరిగింది. నీట్‌లో ఎవరైతే అపియర్ చేసినారో 600 మార్క్స్‌కి 300 వచ్చింది. దానికోసం గవర్నమెంట్ తప్పు చేసింది. గవర్నమెంట్ దిగిపోవాలంటే విచ్ ఇస్ నాట్ కరెక్ట్. లీక్ జరిగింది. లీక్ గురించి మాట్లాడు. లీక్ గురించి రెక్టిఫికేషన్ అడుగు. రీటెస్ట్ చేసినారు. సో ఏదైతే జరిగిందో ఆ తప్పు ఇంకోసారి జరగకుండా అకౌంటబిలిటీతోని గవర్నమెంట్ పనిచేయాలి. విచ్ ఈస్ కరెక్ట్ వే. దాని గురించి నువ్వు అపోజ్ చేయి. కానీ వయలెన్స్ క్రియేట్ చేయకు. క్రియేటింగ్ వయలెన్స్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ థింగ్. ఇట్స్ నాట్ ఎ రైట్ టు డూ దాట్. సో ఈ విషయాల గురించి ఒక్కొక్కరికి ఒక ప్రాస్పెక్షన్ ఉంది. ఈ ప్రాస్పెక్షన్‌ని తీసేయడానికి నేను ఈ వీడియో చేసిన. సో కాక్రోచ్ జనతా పార్టీ ఎజెండాకి అది చేస్తున్న పనులేంటి? అండ్ సోనం వాంగ్‌చుక్ ఏంటి ఆయన చేస్తున్న పనులేంది? అండ్ అమెండ్మెంట్ బిల్ ఏందనేది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఈ 3 విషయాల గురించి సోషల్ మీడియాలో చాలా అంటే చాలా కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ రైట్ ఏంటో, రాంగ్ ఏంటో నువ్వు డిసైడ్ చేసుకోవాలి ఎండ్ ఆఫ్ ది డే. బట్ ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఇచ్చిన. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎండ్ ఆఫ్ ది డే నేను ఎవరికీ సపోర్ట్ చేయట్లేను, ఎవరికీ అపోజ్ చేయట్లేను. కానీ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికొకరికి సపోర్ట్ చేస్తారు. రైట్. ఇప్పుడు బీజేపీ ఫాలోవర్ ఉన్నారు. బీజేపీ ఫాలోవర్‌కి
నేను బీజేపీ అపోజ్ చేసిన కాంటెంట్ ఏదైనా షేర్ చేసినాననుకో దే డోంట్ ఈవెన్ టేక్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళ మైండ్‌లో పెట్టుకొని ఉంటారు. సో, వాళ్ళు ఫ్రేమ్ చేసుకొని పెట్టుకున్నాక నేనేం చెప్పినా వాళ్ళకి నచ్చదు. కానీ ఇక్కడేంటి అంటే బీజేపీ అపోజ్ చేసే వాళ్ళకైనా అండ్ సీజేపీ అపోజ్ చేసే వాళ్ళకైనా అండ్ కాంగ్రెస్‌ని అపోజ్ చేసే వాళ్ళకైనా ఎవరికైనా ఒకటే విషయం ఏంటి అంటే, ఒక విషయం ఏదైనా తెలిస్తే దాంట్లో నిజం ఎంత అండ్ ఏ విషయానికి మనం సపోర్ట్ చేయాలి, ఏ విషయానికి సపోర్ట్ చేయొద్దు అనే విషయం గురించి మీరు ఆలోచించుకొని రైట్ వేలో ఉండండి. రీసెర్చ్ చేయండి. యూ జస్ట్ ఆస్క్ చాట్‌జీపీటీ ఆర్ ఎల్స్ యూ జస్ట్ డూ ఎ రీసెర్చ్ ఆన్ గూగుల్. గూగుల్ ఫీడ్ నింపడానికి ఎవరికీ ఛాన్స్ లేదు. రైట్? సో, ఇండియాలో మనం ఉంటున్నప్పుడు మన ఇండియాలో మనకేం జరుగుతుందని తెలుసుకోండయ్యా పాపం. చాలామంది తెలుగు యువత ఉన్నారు. తెలుగు యూత్‌ని ఒకటే విషయం షేర్ చేయాలనుకుంటున్నా. చాలామంది పాలిటిక్స్‌లో అసలు పార్టిసిపేట్ చేయట్లేరు. అంటే ఐయామ్ నాట్ ఆస్కింగ్ యూ టు బీ ఇన్ పాలిటిక్స్. జస్ట్ నో అబౌట్ ది పాలిటిక్స్. పాలిటిక్స్ అంటే ఏం జరుగుతుంది? మన దేశంలో ఏం జరుగుతుందని మనం తెలుసుకోవాలి. అందరు సినిమాలు చూసే ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోతా, సినిమాల మెసేజ్‌ల ద్వారానే నేను తెలుసుకుంటా అంటే కాదు కదా! పార్లమెంట్‌లో ఏం జరుగుతుంది? లోక్‌సభలో ఏం జరుగుతుంది? అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఏం యాక్టివిటీస్ చేస్తుంది? ఇవన్నీ తెలుసుకోవాలి. సో, బేసిక్‌గా న్యూస్ చూడడమే కాదు, న్యూస్ ఛానెల్ చూడడం కాదు. నువ్వు రీసెర్చ్ చేయాలా, తెలుసుకోవాలా. యూ విల్ హావ్ టు అవేర్ అబౌట్ ద థింగ్స్ విచ్ ఆర్ అరౌండ్ హ్యాపెనింగ్ ఆన్ యూ. సో, అప్పుడు నీకు ఒక ఐడియా అనేది వస్తది. సో, నేను షేర్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసిన. సో, ఈ కన్‌ఫ్యూజన్ అనేది చాలా మందికుంది. అసలు పార్టీ ఏంది? సీజేపీ ఏంది? ఇవన్నీ చాలా కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసినాయి. సో, ఎవరు రైట్ చేస్తున్నారు, ఎవరు రాంగ్ చేస్తున్నారు అనేది ఎండ్ ఆఫ్ ది డే నీ ఒపీనియన్‌కి వదిలేస్తున్నా. సో, యూ విల్ హావ్ టు రీసెర్చ్ అండ్ యూ విల్ హావ్ టు డిసైడ్ హూమ్ దట్ యూ వాంట్ సపోర్ట్. ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళకి చేయండి. బట్ ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ కంట్రీ అని నేను నమ్ముతున్నా. సో, మీరేమనుకుంటున్నది షేర్ చేయండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన మీకు. ఇన్ ద మిడిల్ ఆఫ్ ది వీడియో ఐ గేవ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్యాన్ ఆఫ్ నోట్స్. నోట్ బ్యాన్ జరిగినప్పుడు అది ఎందుకు జరిగిందనేది మనకు తెలియలేదు. ధురంధర్ సినిమా చూసిన చాలామంది తెలుసు. కొందరు తెలుసు, కొందరు తెలియదు. సో, కొందరికి మాత్రమే తెలుసు, కొందరు మాత్రం తెలియదని నేను చెప్పట్లేదు. బట్ చాలామందికి తెలియదు. సో, అవేర్‌నెస్‌తో ఉండండి, నేర్చుకోండి, ఒక మంచి వేలో వెళ్ళండి. ఒక తప్పు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక తప్పుడు ఒక తప్పుడు ఒక తప్పుడు కాంటెంట్‌కి, ఒక తప్పుడు విషయానికి మీరు సపోర్ట్ చేయకుండా, ఒక మంచి విషయాన్ని సపోర్ట్ చేసి, ఒక మంచి విధానంలో ఉండండి. దట్స్ వాట్ ఐ నీడ్ టు టెల్ యూ. మీ ఒపీనియన్ ఉందా షేర్ చేయండి. మ్యాక్స్ వీడియోని షేర్ చేయండి. మీ రిలేటివ్స్‌కి, మీ దగ్గరలో ఉండే వాళ్ళకి, మీ ఫ్రెండ్స్‌కి, మీ కాలేజ్‌కి అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.